ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు రోజుకు 24 గంటల 2 గంటలు మాత్రమే నిద్రపోయి 22 గంటలు వరద బాధితుల గురించి పనిచేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతాల సార్ అయితే ఆ 2 గంటలు కూడా కంటి మీద కునుకు వాల్సకుండా 24 గంటలు మేలికతోనే ఉండి వరద బాధితుల గోసలు అరుచుకుంటుండట. ఈ మాట ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు. సంతోషం, మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 24 గంటలు కంటిన్యూస్గా 30 తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం, చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఇన్నరా ఇట్లా అనుకోవచ్చుడు. అధికారంలో లేనప్పుడు ఈ రేవంతాల్ గారు ఏమన్నాడో అది కూడా ఈనుర్రి. అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంటే అంత ఆపది ఎందుకు వచ్చిపాడే? ఇట్లా ఖమ్మంలో కల్లోలం ఉంటదని 9 నెలల ఏలుబడిలో ఉన్న రేవంతాల్ గారికి తెలియదా అంటే వరద బాధితుల గురించి సడకులు ఎక్కి అప్పట్లో సమరమే నడిపించింది సారు. ఇట్లా వరద బాధితుల కోసం వారు నడిపిన ముఖ్యమంత్రి సార్కు మరి ఇప్పుడు ముందు చూపు ఏమైనట్టు? అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకపోతే ఓ మాటనా? ముఖ్యమంత్రి సార్ చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టే ఉన్నది కదా. అయినా గత ప్రభుత్వంలో గలీజు ఉందనే కాంగ్రెస్ సర్కార్ను గద్దెనెక్కిస్తే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయింది తప్పితే ఏం మార్పు రాలేదు. వరద బాధితులను కూడా ఆదుకునే ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అంటూరు. నీళ్లల్ల నిలువెల్ల నానుకుంటా పిల్లలు ముసలి ముడిగోళ్లతోని జాగారాలు చేసిన ముంపు బాధితులు.